ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ కౌశల్యమ్మ గారు. వారు నవాపేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు. కౌశల్యమ్మ గారి ఆరోగ్యం కొరకు, కుటుంబ రక్షణ కొరకు, కుమారులు వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందుతున్నారు. కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేసినందుకు కౌశల్యమ్మ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధాశక్తులను బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, దేవునిని స్తుతిస్తున్నాను. నా యవ్వన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు వినాలి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుని వాక్య ప్రకారము జీవించడం ద్వారా మీరు పురోభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులను సంతోషపరచండి. తల్లిదండ్రులను ఏ పరిస్థితుల్లో కూడా దుఃఖపరచవద్దు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను చాలా బాధ పెడుతున్నారు. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఎక్కడెక్కడో ఒక అమ్మాయినో అబ్బాయినో తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం చాలా విచారకరమైన సంగతి. కొంతమంది తల్లిదండ్రులు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా ఎంతో బాధ ఉంటుంది. ఎందుకు ఈ రీతిగా చేస్తున్నారు ఈ కాలపు యవ్వనస్తులని? నా ప్రియ బిడ్డలారా, దయచేసి మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడవద్దు. నీ భార్యను పోషించే అనుభవంలోనికి నీవు రావాలి. నీ భార్యను పోషించలేని పరిస్థితుల్లో నీవు వివాహం చేసుకోవడం ద్వారా ఎన్నో కష్టాలు నష్టాలు పడటానికి అవకాశం ఉంది. కొద్ది కాలం అయ్యేటప్పటికి బిడ్డలు పుడతారు. నీకు పోషణకు డబ్బు రావడం లేదు, అమ్మాయికి ఉద్యోగం లేదు, ఇంకా బిడ్డలు ఏ రీతిగా పోషించబడతారు ఆలోచించాలి. ఇవన్నీ చిక్కు సమస్యలు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మీరు వివాహం చేసుకోవాలి. యవనస్తులకు ఉద్యోగాలు ఉండడం మంచిది. ముఖ్యంగా కుటుంబ యజమానిగా కాబోతున్న యవనస్తునికి ఉద్యోగం ఉండడం చాలా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారేక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. కఠినమైన హృదయుడా, కరుణలేని వ్యర్థుడా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా, నుండ గుండె కదల బాదుము, కండవలే నుండ గుండె కదల బాదుము, మోడు బారి నా హృదిని కాల్చివేయుము, మోడు బారి నా హృదిని కాల్చివేయుము, ఎన్ని నాళ్ళు ప్రభువును సిలువ వేదువు, కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా,
కళ్ళు తెరువరా. ఆ కాలమంత నీది కాదు, కళ్ళు తెరువరా. కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా. ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు. ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు. తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా. కళ్ళు ఉండి అంధుడా, ఆ పాట విన్నారు కదూ. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యవనస్తులందరూ మోకరించండి. ఆరోగ్యంగా ఉన్నవారు మోకరించండి. అనారోగ్యంగా ఉన్నవారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ మోకరించకపోయినా పర్వాలేదు. నేను పదే పదే చెప్తున్నాను, మోకాళ్ళ ప్రార్థన వ్యక్తిగత జీవితంలో చాలా ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి కూడా మీ కృపాసనాన్ని సమీపించటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. వచ్చిన యవనస్తులందరినీ మీరు దీవించండి ప్రభువా. యవనస్తులలో రక్షింపబడిన వారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. వారి రక్షణానుభవంలో ఇంకా ఎదగడానికి సహాయపడండి నాయన. నాయన, ఈ దినాల్లో కొంతమంది యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారి యవన ప్రాయంలోనే త్రాగుడుకు, వ్యభిచారానికి అలవాటు పడుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభువా. దయతో మా యవన బిడ్డలను కనికరించండి ప్రభువా. త్రాగుడుకు అలవాటు పడి తల్లిదండ్రులను తిడుతూ, ఇష్టానుసారంగా తల్లిదండ్రులను మాట్లాడుతూ ప్రభువా వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారు నాయన. ఆయన కనికరించండి ప్రభువా. వచ్చిన పెద్దవారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. పెద్దవారిలో ఎంతమంది నాయన మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరించారు, వారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. కొంతమంది క్రైస్తవేతరులు కూడా మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా అటువంటి ఇళ్లలో ఆడవాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటున్నారు నాయన. పురుషుల ద్వారా ఎన్నో బాధలు పడుతున్నారు ప్రభువా. అట్టి మా సోదరీలను కనికరించమని అడుగుతున్నాం ప్రభువా. సహాయం చేయండి నాయన. ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రియబిడ్డలందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. మరొకసారి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా కొద్ది మంది అయినా రక్షింపబడటానికి మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ, మీరు బైబిల్ తేవాలి. కనీసం క్రొత్త నిబంధన గ్రంథం అయినా మీరు తేవాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీలో క్రైస్తవేతరులు ఎవరైనా వాక్యాన్ని వింటూ ఉంటే వారికి నేను చెబుతున్నాను, మీ దగ్గర బైబిల్ లేకపోతే మాకు వ్రాయండి, మేము పంపిస్తాము అని నేను చెబుతున్నాను. క్రైస్తవులే రాస్తున్నారు. నేను వారిని అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడు కదా, మీ ఇంట్లో బైబిల్ లేదా అని అంటే వాళ్ళు ఏమేమో చెబుతున్నారు. క్రైస్తవుల ప్రతి ఇళ్లలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉండాలి. క్రొత్త బట్టలు కొనుక్కుంటాం, క్రొత్త నగలు చేయించుకుంటాం, క్రొత్త విషయాలు మన ఇళ్లలో ఉంటాయి, క్రొత్త వస్తువులు మన ఇళ్లలో ఉంటాయి. కానీ బైబిల్ ఉండదు. చాలా విచారకరమైన సంగతి, చిరిగిపోయిన బైబిల్ ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, క్రైస్తవుల ప్రతి ఇళ్లలో కూడా చక్కటి బైబిల్ ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి దయచేసి
క్రొత్త నిబంధన గ్రంథమైన మీరు తీసుకుని రండి. క్రైస్తవేతరులు కూడా చాలామంది బైబిల్ చదువుతున్నారు, ముఖ్యంగా సహోదరులు చదువుతున్నారు. వారికి నా హృదయపూర్వక దీవెనలు నేను ఇస్తున్నాను. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. వారి భర్తలతో, వారి బిడ్డలతో, వారి బంధువులతో ఎన్నో బాధలు వారు అనుభవిస్తున్నారు. కొంతమంది బైబిల్ దాచుకుని పెట్టులోనో అడుగునో ఎక్కడో పెట్టుకుని దాచుకుని భర్త లేనప్పుడు బైబిల్ చదువుతున్నారు. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. తప్పనిసరిగా మీ భర్తను, మీ కుటుంబీకులను ఆయన మారుస్తాడు అనే విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీరు ఏ విషయంలోనూ వెనుకంజ వేయవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. యోహాను రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గత దినంలో నేను ఉపోద్ఘాతాన్ని చెప్పాను. ఈరోజు వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రికను మీరు తెరిచి ఉంచారు కదూ. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియులారా, ఇది జీవవాక్యము, అనగా జీవించు వాక్యము. ఈ వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడైండెను. ఈ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసు ప్రభువారు. ఈ వాక్యమైన దేవుని గూర్చి ఆది నుండి మనము ఏది వింటుమో అదే మీకు తెలియజేయుచున్నాము అనే మాటలో భక్తుడు తన ఊహాగానములు తెలియజేయడం లేదు అని తన పాఠక లోకానికి ఆయన చెబుతున్నాడు. యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని, పిలుపును విన్న వ్యక్తి యోహాను భక్తుడు. ఇది వ్యక్తిగత అనుభవం. ఎవరో చెప్తే యేసు ప్రభువారిని గూర్చి విన్నవాడు కాదు యోహాను. తను స్వయంగా ప్రభువారిని కలుసుకున్నవాడు. ప్రభువారిని కలుసుకొని ఆయన మాట్లాడుతూ ఉండగా కొన్ని సందర్భాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కనులారా ఏది చూచితుమో. గమనించండి, శిష్యులు ప్రభువారి యొక్క స్వరాన్ని వ్యక్తిగతంగా వినడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనను కనులారా చూచారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువారిని వ్యక్తిగతంగా చూచి ఆయనతో మాట్లాడి ఆయనతో సహవాసం చేసినవాడు కాబట్టే ఇంత ధైర్యంగా ఈ పత్రికను వ్రాశాడు. ఒక విషయం ప్రియులరా, గమనించండి, ఈ దినాలలో ఆయనను వ్యక్తిగతంగా మనము చూడలేము. మేము చూచాము అని, మేము ఆయనను దర్శనంలో చూచాము, లేక కలలో చూచాము, ఆ రీతిగా ఈ రీతిగా చూచాము అని ఎవరైనా చెబుతూ ఉంటే అది వారి ఊహాగానాలే. అది మట్టుకు నిజం కాదు. ఆయనను మనం ఇంకొక రీతిగా చూడవచ్చు. మన భౌతిక నేత్రాలతో ఆయనను చూడలేమో, కానీ ఆ ప్రభుని విశ్వాస నేత్రాలతో చూడవచ్చు. దేవనామానికి స్తోత్రం. ఆయన నాకు కనబడ్డాడు. నాకు ఆయన తెచ్చి ఒక మంచి గ్లాసు పాలు ఇచ్చాడు. ఆయన నాకు కనబడినప్పుడు ఆయనను చూచి నేను నవ్వుతూ ఆ విధంగానే ఉండిపోయాను. ఆయన నాకు కనబడటం మాత్రమే కాకుండా నాకు భోజనం తినిపించాడు, నాకు స్వస్థత వరం, ప్రవచన వరం దయచేశాడు అని ఏమేమో కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రియులారా,
నన్ను అపార్థం చేసుకోవద్దు. బైబిల్లోని కొన్ని వచనాలు నేను చదువుతాను, వాటిని విని మీరే అర్థం చేసుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. వ్యక్తిగతంగా చూచిన పేతురు గారే విశ్వాసులను ఈ మాటల చేత ఆదరిస్తున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు క్విక్గా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఇండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఈ మాటలు విన్న తరువాత మీకేమనిపిస్తుంది? మీరే ఆలోచించాలి. మనం ఇప్పుడు వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలనే జీవిస్తూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. మనము ఇప్పుడు ఆధారపడవలసింది పరిపూర్ణమైన వాక్యము మీదనే, మనుషుల అనుభవాలపై కాదు అని ఈ రాత్రి సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. 3వ సత్యాన్ని చెప్తున్నాను. ఇంతకు ముందు 2వ సత్యాన్ని చెప్పాను. కన్నులారా ఏది చూచితుమో అన్నాడు. ఆయన చూచిన విషయాలు ఆయన రాశాడు. 3వ సత్యము ఏమిటి అనగా, మేము ఏది నిదానించి కనుగొంటిమో. దేవుని నామానికి స్తోత్రం. నిదానించి కనుగొంటిమి అనే మాటకు గ్రీకు భాషలో థియోమియా అనే పదము ఉపయోగించబడింది. ఈ పదములో నుండే థియేటర్ అనే పదము వచ్చింది. అంటే ఒక వ్యక్తి థియేటర్లోనికి వెళ్ళి తన ముందున్న తెరపై కనబడే చలనచిత్రాన్ని నిదానించి చూస్తాడు. కంగారుగా చూడడు కదా. అదేవిధంగా మేము ప్రభు వారిని నిదానించి చూచాము అంటున్నాడు భక్తుడు ఇక్కడ. ఇదే యోహాను భక్తుడు తన సువార్తలో ఈ విధంగా వ్రాశాడు. ఆ వచనాన్ని చదివితే నిదానించి చూడడం అంటే ఏమిటో ఇంకా మనకు బాగుగా అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం దయచేసి తీసిన వారు చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తును, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటే పాత నిబంధన గ్రంథంలోని ఇంకొక వచనాన్ని మనం చదవాలి. మోషే ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తినప్పుడు సర్ప కాటు కలిగిన వారు ఏ రీతిగా నిదానించి చూచారో, అదే రీతిగా పాప శాపము చేత నశిస్తున్న మానవుడు ప్రభు వారిని నిదానించి చూడాలి. విశ్వాసముతో ఆయన వైపు నిదానించి చూడాలి. అనగా
ప్రార్థనలు ఆయన సాన్నిధ్యంలో గడపడము నేర్చుకోవాలి. ప్రార్థనలు ఆయన సాన్నిధ్యంలో గడపడం నేర్చుకోవాలి. 4, మన చేతులు దేనిని తాకి చూచెనో. 4వ పాయింట్. అవును, ప్రభువారి యొక్క మరణానికి ముందుగా, పునరుద్ధానము తరువాత, ప్రభువారి యొక్క మరణానికి ముందుగా, ఆయన పునరుద్ధానము తరువాత శిష్యులు తప్పక ఆయనను తాకి ఉంటారు అనేది ఖాయం. 3.5 సంవత్సరాలు కలిసి ఉన్న తరువాత ఇటువంటి అనుభవం లేకుండా ఉండలేదు శిష్యులు. యోహాను భక్తుడు ప్రభుని రొమ్ముపై ఆనుకున్న ప్రియ శిష్యుడు. శిష్యుల్లో ఒకడైన తోమ ప్రభుని పునరుద్ధానము తరువాత ప్రభుని గాయములలో తన వ్రేలు పెట్టి చూచినవాడు కాబట్టి వీరు ఎంతో అనుభవించి ప్రభును గూర్చి వారు వ్రాశారు. దేవుని వాక్యమైన బైబిల్ పుక్కిట పురాణం కాదు. ప్రియ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలరా, నీవు కూడా ఇదే దేవుణ్ణి అనుభవించి తెలుసుకోవచ్చు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని వాక్యం సెలవిస్తోంది. ఇది అంతరంగ హృదయానుభవం. ఈ అనుభవాన్ని మాటలతో వివరించడం కష్టం. ఈ అనుభవము హృదయంలో కలిగేది. తద్వారా చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషాన్ని అనుభవించవచ్చు. 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నామో. ఆ జీవము యేసు ప్రభువారిలో ప్రత్యక్షమైంది. దేవుని నామానికి స్తోత్రం. అది నిత్య జీవాన్ని కలుగుజేసింది. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఆ నిత్య జీవమే యేసు ప్రభువారు. ఎవరైతే తమ హృదయాలలో యేసు ప్రభువారిని కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని కలిగి ఉన్నట్లే. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు ఆ నిత్య జీవాన్ని కలిగి ఉన్నారా? అనగా యేసు ప్రభువారిని మీ హృదయములలో కలిగి ఉన్నారా? అనగా సింపుల్గా చెప్పాలేనంటే మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడకపోతే ఈ రాత్రి ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఈ రాత్రి మీది. ఈ రాత్రిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయము మీది. ఈ రాత్రి సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ నైట్ ఇంకొక రాత్రి మనం ఉంటామో మనం ఉండమో తెలియదు. కాబట్టి ఈ రాత్రి ఈ కార్యక్రమం అయిన వెంటనే మోకరించి యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా మీ హృదయంలోనికి స్వీకరించి యేసు ప్రభువారిని మీ హృదయంలోనికి ఆహ్వానించి యథార్థమైన రీతిగా రక్షణానుభవంలోనికి రమ్మని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇంతవరకు వాక్యం విన్న నా ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ పనులలో ఆ ప్రియ ప్రభు మీకు సహాయం చేయనుగాక. చివరిలో నాదొక చిన్న మనవి. భార్య భర్తలలో ఏదైనా విభేదాలు ఉంటే దయచేసి వాటిని సర్దుకొని మీరు కలిసి జీవించండి. ముఖ్యంగా పెండ్లైన యవ్వన బిడ్డలు విడిపోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గర కానీ, అబ్బాయి వేరొక చోట కానీ, అబ్బాయి ఇంకొక అమ్మాయితో జీవించడం కానీ జరుగుతూ ఉంటే వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి. మీరిద్దరూ కలుసుకుని జీవించండి. పెండ్లి రోజునే ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలను మర్చిపోవద్దు. కోర్టులకు వెళ్ళవద్దు, పెద్దల దగ్గరకు వెళ్ళవద్దు. మీరు సర్దుకొని మీరు కలిసి జీవించమని ఒక తండ్రిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరి ముందుకు రావడానికి కారణం యేసు అనుచరుల ఈ పరిచర్యలో ప్రాముఖ్యంగా మీ ప్రియతమ అన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్న
ప్రతి గ్రంథాన్ని కానీ పత్రికను కానీ మీకు అతి సమీపంగా అందచేయాలని, మీరు ప్రతిరోజు విని దాని ద్వారా ఆశీర్వదింపబడి కొంతమంది రక్షణ పొందాలని ఒక ప్రేరేపణ మా జీవితాల్లో కలిగింది. కాబట్టి నాన్నగారు బోధించే ప్రతి వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని యూట్యూబ్లో ఏ రోజు చెప్పుతున్న వాక్య ధ్యానాన్ని ఆ రోజే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు బోధించేది పాయింట్ వైజ్ చెప్పే వాక్య సందేశాలని ఆ రోజు చెప్పేది వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతుంది. అదేవిధంగా నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని చెప్తుండగా వాటిని కూడా వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా టీవీ చూడలేని పక్షాన ఈ యూట్యూబ్ ఛానల్లో JFM భక్త్ సింగ్ లేక భక్త్ S9 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ విధంగా దాని చిత్రం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లోడ్ అవ్వగానే. కాబట్టి మీరు ప్రోగ్రామ్కి ముందన్నా వినొచ్చు, ప్రోగ్రాం తర్వాత అయినా మీరు మిస్ అయిన సమయంలో ఈ ప్రోగ్రామ్ని, ఈ వచన ధ్యానాలని, ఈ పాయింట్ వైజ్ ధ్యానాలని, ఈ క్యారెక్టర్ వైజ్ హీరోస్ ఆఫ్ ది బైబిల్ ధ్యానాలని మీరు యూట్యూబ్లో విని ఆశీర్వదింపబడాలని, ఈ విధంగా అనేకులకి ఈ రక్షణ సువార్త మీరు కూడా దీన్ని షేర్ చేయడం ద్వారా చేరవేయాలని మా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.